ఇందిరమ్మ ఇళ్లకు నిధుల కోత గత ఏడాది పోలిస్తే 7,000 కోట్లు తక్కువ. గత ఏడాది రైతు భరోసా కేటాయింపులో సగమే ఖర్చు. 6 గ్యారంటీల అమలుకు తగ్గిన నిధులు. గత ఏడాది 56,083 కోట్లు, ఈసారి 50,713 కోట్లు. గత ఏడాది కేటాయింపుల్లోనూ 35,706 కోట్లే ఖర్చు. తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఇందిరమ్మ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని కాస్త ఇందిరమ్మ పథకంగా ఎప్పటి నుంచో ఉన్న పథకాన్ని మళ్ళీ డబుల్ బెడ్రూమ్ పక్కన పెట్టేసి దాన్ని పేరు ఇందిరమ్మ పథకంగా ఇళ్ల పథకం కింద కూడా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో పథకాలు కేటాయించిన మొత్తం బడ్జెట్ గత ఏడాది కంటే తగ్గింది. గత ఏడాది బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు 56,000 కోట్లు కోట్లు కేటాయించగా ఈసారి 50,713 కోట్లనే కేటాయించారు. అంటే 5,300 కోట్లు తగ్గించారు. మరోవైపు 6 గ్యారంటీలకు గత ఏడాది కేటాయించిన బడ్జెట్లో కేవలం 35,700 కోట్లనే ఖర్చు చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఇప్పుడు చూసినట్లయితే 56,000 కోట్లు గత ఏడాది ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు కోసం ఖర్చు పెట్టాలి నిధులు మంజూరు చేస్తే అందులో ఓవరాల్గా 35,700 కోట్లు ఖర్చు చేసింది. మిగతా ఖర్చు చేయలేదు. రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించినప్పటికీ అందులో కేవలం 8,774 అంటే 48%, 48.52% కోట్లు మాత్రమే అటు రైతు భరోసాకు ఖర్చు చేసింది. మిగతా ఖర్చు చేయలేదు. మరి ఈ నిధులంతా ఎటుపోయినాయి? ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖర్చు చేయలేదు అన్నది కూడా ఇప్పుడు ఒక టాపిక్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇక అంటే కేటాయింపుల్లో సగం నిధుల్లో కూడా రైతు భరోసా కోట్ల రైతు కోసం ఖర్చు చేయలేదు అనమాట. అంటే కేటాయించింది 50% కూడా నిధులు కేటాయించిందంటే 50%, 50% కూడా కేటాయించింది. 48.52% అంటే దాదాపు బిలో 50% ఖర్చు చేయడం కూడా ఇప్పుడు వార్తలో నిలుస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు గత బడ్జెట్లో 12,572 కోట్లు కేటాయించగా వాస్తవానికి 5,073 కోట్లు అయింది. అంటే 2025-26 సంవత్సర ఆర్థిక బడ్జెట్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 12,571 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి దాదాపు 5,073 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ మిగతా నిధులు మొత్తం కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం వాస్తవానికి పెట్టిన నిధులు కూడా అక్కడ ఏవైతే పెడతాం మేము వాళ్ళ సంక్షేమానికి వాడతామనే కూడా వాడలేకపోయిందని కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో తెలుస్తుంది. ఇప్పుడు పెట్టిన బడ్జెట్. ఇక ఈ బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధుల కోసం సగం కంటే ఎక్కువగా తగ్గించంటే 5,500 కోట్లు కేటాయించారు. గత ఏడాది పోలిస్తే 7,700 కోట్లు తగ్గించారు. గత ఏడాది 12,000 కోట్లు ఖర్చు పెడదామని పెట్టి 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఏడాది ఏం చేసింది? 5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది, నిధుల్లో పెట్టింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దాదాపు 7,000 కోట్లు కోత విధించింది. మరి కోత విధిస్తే ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది. పెట్టాల్సిన నిధులు ఇప్పుడు ఎక్కడైతే మంజూరు చేసినా ఆ నిధులే పెట్టలేదు, ఖర్చు చేయలేదు. ఈసారి చూస్తే ఇంకంతకంటే తక్కువ ఖర్చు చేస్తుంది మరి ప్రభుత్వం. ఎందుకు మొత్తానికి ఇంత తక్కువ బడ్జెట్ ఎందుకు తగ్గించిందని కూడా ఇప్పుడు వస్తుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ భూమి లేని గ్రామీణ పేద ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 600 కోట్లు కేటాయించగా అందులో కేవలం జస్ట్ 55 crores మాత్రమే అటు ప్రభుత్వం ఖర్చు చేసింది. మరి మిగతా 545 కోట్లు చిల్లర 45 కోట్ల అమౌంట్ ఎట్లు పోయింది, ఏం చేసింది అన్నది కూడా ఇప్పటికే తెలియదు. ఈసారి సన్నధాన్యానికి బోనస్ కేటాయింపులు గత ఏడాది కంటే అదనంగా మరో 15 కోట్లు మాత్రం పెంచింది. 3,500 కోట్లు కేటాయించారు. ఇక మనం చూడొచ్చు ఏం చేసిందంటే గత రైతు బోనస్ అనేది గతంలో 1,700 కోట్లు కంటే ఇచ్చేదానికి మాత్రం ఇది ఇక్కడ పెంచింది. ఎందుకంటే రైతులకి ఇది ఒక్కటి మాత్రం మేలు చేస్తుంది అన్నమాట. అందుకే రైతు సంబంధించి మాత్రం భరోసా మాత్రం బోనస్ మాత్రం పెంచింది. 3,500 కోట్లు ఇచ్చేటట్టుగా పోయింది. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ రైతు భరోసా గత 2026-27 అంటే ఈ సంవత్సరం ఆర్థిక బడ్జెట్ 18,000 అయితే గతంలో కూడా 18,000 ఉంది. 18,000 48%, 18,000 కోట్లు మాత్రమే. అప్పుడు ఇప్పుడు సేమ్ పెట్టింది కానీ ఖర్చు చేసింది మాత్రం 8,747 కోట్లు వాస్తవ ఖర్చు అయ్యేది మాత్రం. ఇక చేయూత 14,000 సేమ్ పెట్టింది, ఎప్పటికీ 76% మాత్రమే వాస్తవ ఖర్చు అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చేసరికి ఈ సంవత్సరం 5,500 కోట్లు పెడితే గత సంవత్సరం 12,000 కోట్లు విడుదల చేసి ఖర్చు పెట్టింది మాత్రం 5,070 కోట్లే. అంటే 40% మాత్రమే ఖర్చు పెట్టింది. మహాలక్ష్మి ఆర్టీసీకి మాత్రం సేమ్ ఇచ్చింది కానీ అదనంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు మాత్రం వాస్తవ ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మించి ఖర్చు అవుతుంది మహాలక్ష్మికి. సన్నదీయం బోనస్ 35,000 కోట్లు, లాస్ట్కి 3,500 కోట్లు అప్పుడు ఇస్తే 1,800 కోట్లు మాత్రమే లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఈసారి మాత్రం పెంచేసింది, 107% పెంచేసింది. ఎందుకంటే వాస్తవ ఖర్చు ఎక్కువ అవుతుంది రైతు బోనస్ సన్నధాన్యం బోనస్ మాత్రం. ఇక గృహజ్యోతి 2,600 2,080 కోట్లు 2,080 కోట్లు సేమ్ పెట్టింది కానీ వాస్తవ ఖర్చు మించే అవుతుంది. ఆరోగ్యశ్రీ 1,043 కోట్లు 1,043 కోట్లు 1,052 కోట్లు వాస్తవ ఖర్చు కూడా తక్కువనే ఉంది. మరి గ్యాస్ సబ్సిడీ అయితే మరి అదనంగానే అవుతుంది. మరి ఈసారి ఇంకా మరి చమురు నిష్పత్తులు ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ పడుతుంది వల్ల
ఈ నేపథ్యంలో ఇంకా పెరిగే వస్తుంది వార్షిక ఖర్చు. ఇందిరం ఆత్మీయ భరోసా కింద 600 కోట్లు 600 కోట్లు పెడితే కేవలం 55 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. మరి ఓవరాల్గా ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 50,000 కోట్లు ఇటు పెడితే 56,000 కోట్లకు లాస్ట్ ఇయర్ పెడితే ఖర్చు అయ్యేది మాత్రం 35,000 కోట్లు, అంటే 63% మాత్రమే ఖర్చు అవుతుంది. 33% మాత్రం ఖర్చు చేయట్లే. పెట్టిన వార్షిక బడ్జెట్లో కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేకపోతుంది. మరి ఏమవుతున్నాయి ఆ నిధులు అన్న దాని మీద కూడా ఇప్పుడు ఇప్పుడు ఆ టాపిక్ అవుతుంది. అసలు ఎందుకు ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ను కూడా ఖర్చు చేయలేకపోతుంది సంక్షేమానికి అనేది కూడా ఇప్పుడు ఒక వార్త, ఒక అంశం ఉంది.